నేషన్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక అన్ఫార్చునేట్ న్యూస్తో మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ మనకి తెలిసిన ఒక యూట్యూబర్ చనిపోయాడు. ఢిల్లీకి చెందిన ఒక యూట్యూబర్ చనిపోయాడు. అతని వయసు కేవలం 27 సంవత్సరాలు. అతని అసలు పేరు ఎవరికీ తెలియదు. కోర్స్ అతని యూట్యూబ్ ఛానల్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ తెలుసు అనడంలో అతిశయోక్తే లేదు అసలు. ఆ యూట్యూబ్ ఛానల్ పేరే యాంగ్రీ ర్యాంట్ మ్యాన్. కొన్నాళ్ళ క్రితం అతను వీడియోస్ ఎందుకో సజెషన్స్గా యూట్యూబ్లో వచ్చాయి. వస్తే నేను ఏదో క్రికెట్ వీడియోలో సంథింగ్ ఏదో గురించి మాట్లాడుతాడు ఆయన. పెట్టగానే షర్ట్ లేదు, బనియన్తోనే ఉన్నాడు. ఏంటి ఇలా చేస్తాడు, అది ఒక్కొక్కరు శైలి ఎంచుకుంటారు కదా జనాలు అట్రాక్ట్ చేయడానికి. అదేమో అనుకున్నాను. సో నేను అతను సబ్స్క్రిప్షన్ తీసుకున్న లేదో తెలియదు కానీ అప్పుడప్పుడు వీడియోస్ ఫాలో అయ్యాను. ఎందుకంటే అతను ఎక్కువ క్రికెట్ చెల్సీ ఫుట్బాల్ క్లబ్ ద్వారాకి ఎక్కువ వీడియోస్ చేసేవాడని తెలుస్తుంది నాకు. అయితే క్రికెట్ నేను స్వదాగా క్రికెట్ అభిమాని కాబట్టి ఎప్పుడో సజెషన్స్లో వస్తే ఒక 2 నిమిషాలు అలా గ్లాన్స్ వేసి చూసేవాడిని, నవ్వుకునేవాడిని, సరదాగా చేసుకునేవాడిని. పేరు తగ్గట్టే ఉన్నది అనుకున్నాను. చాలా చిన్న కూడా అర్థమైంది. తర్వాత అప్పుడప్పుడు హనుమాన్ సినిమా గురించి, ఆదిపురుష్ సినిమాని విమర్శిస్తూ, క్రికెట్ ఇండియా ఓడిపోతే గెలిస్తే ఒకలాగా, పీవీఆర్ సినిమా టికెట్ల రేట్లు ఎలాగున్నాయని ఒకసారి మాట్లాడుతూ, ఇలా రకరకాల టాపిక్స్ నేను చేస్తూ ఉన్నాడు. అన్నీ నేను చాలా రేర్గా ఫాలో అయ్యేవాడిని అతని వీడియోస్. ఈరోజు ఉదయం లేవగానే తెలిసిన విషయం ఏంటంటే ఇలాగా చనిపోయాడు అనేసి. అయితే అతని పేరు అబ్రదీప్ సహా. కేవలం 27 ఏళ్ళ వయసు ఉన్నాడు. పెళ్ళయిందని కూడా నేను అనుకోను. అయితే చనిపోయిన కారణం ఏంటంటే మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ అంట. చిన్నప్పటి నుంచి ఏదో హార్ట్ కంప్లైంట్ ఉన్నది, దానికి సంబంధించి ఈ సర్జరీ జరిగింది. సర్జరీ చేసిన తర్వాత ఒక్కొక్క ఆర్గాన్ ఫెయిల్ అయిపోతూ చనిపోయాడని చాలా బాధాకరమైన రీతిలో తెలిసింది. చనిపోతే ఒక్కసారి ఒక క్షణంలో చనిపోతే బాగుండు, లేదంటే ఆ పెయిన్ భరిసి చనిపోతే బాగుండు. కానీ ఒక్కొక్క ఆర్గాన్ ఫెయిల్ అయిపోతూ, అంటే ఇన్నాళ్ళలో ఎంతమందిని నవ్వించి ఆనందింపజేసి ఆలోచింపజేసిన వ్యక్తికి ఇలాంటి చావు రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫేస్బుక్ పోస్టులు ఈ విషయాన్ని తెలిపారు అని తెలుస్తుంది. చాలా బాధపడ్డాను. మంచం మీద లేస్తుండగానే న్యూస్ చూసి ఉదయం అంతా చాలా మూడ్ పాడైపోయింది అన్ఫార్చునేట్లీ. సో అతనికి మనం నివాళులు అర్పించుకోవాలి ఈ సందర్భంగాను. ఆయన పరిపూర్ణ ఆత్మకు శాంతి చేకూరాలని పరమశివుని కోరుకుందాం. మనకు తెలిసింది అంతే. పాపం ఎంతలా నవ్విస్తున్నా కూడా ఆ మనిషి లోపల ఎంత బాధ ఉన్నదనేది మనకి అర్థమవుతుంది. ఎన్నాళ్ళ నుంచి కూడా ఎంతలా నవ్విస్తున్నా కూడా ఆ మనిషి ఎంత బాధ అనుభవించాడు అనేది మనకి తెలుస్తుంది. దాస్తూ కోర్స్ అవి చెప్పరు కదా. అలా పెయిన్ ఉన్నా కూడా, ఆ బాధను భరిస్తూ ఉన్నా కూడా తనకు ఒక ఆరోగ్య సమస్య ఉన్నదని తెలిసి కూడా వీడియోస్ చేసి మళ్ళీ రంజింప చేయడానికి తను తీసుకున్న నిర్ణయం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా అన్ఫార్చునేట్ ఆ విషయం. చాలా చిన్న కుర్రాడండి. ఇంకేదో బైక్ యాక్సిడెంట్, ఇంకోటి లవ్ ఫెయిల్యూర్, ఏజ్ తగ్గడం అనుకుంటే పోను. కానీ 27 ఏళ్ళకి మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ ఏంటండి? అంటే జబ్బులు ఎందుకు వస్తాయి? పుట్టినప్పటి నుంచి ఉన్నదన్నారు. అసలు దేవుడు ఎందుకు పుట్టించాలి ఏం అర్థం కాదు. కొన్ని దేవుడు చేసే మాయలు కొన్ని చాలా వింతగా ఉంటాయి, ఏం అర్థం కాదు. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజైతే మన మధ్య ఆయన లేడు. ఆయన ఎప్పుడు చనిపోయాడంటే ఏప్రిల్ 14 తెలుస్తుంది. అయితే ఎన్నికల భారతం అనే ఒక శీర్షిక మీద రానున్న అసెంబ్లీ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్, యావత్ దేశం మొత్తం లోక్సభ ఎలక్షన్స్ ఎన్నికలు జరగబోతున్నాయి. రేపటి నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 19, 2024 నుంచి స్టార్ట్ అయ్యి జరగబోతున్నాయి. ఏప్రిల్ 29 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 19 నుంచి స్టార్ట్ అయ్యి 1 జూన్ 7th ఫేజ్తో ముగుస్తుంది. జూన్ 4న మనకి ఎన్నికల రిజల్ట్స్ బయటపడుతున్నాయి. అయితే నేను ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేసే వాటిల్లో ఒక న్యూట్రల్ ఓటర్గా చెప్తాను. ఏ ఒక పార్టీకి సపోర్ట్ గానో, నాకు నచ్చిన పార్టీకి సపోర్ట్ గానో, నచ్చని పార్టీకి ఎగెన్స్ట్ గానో కంప్లీట్గా ఉండను. న్యూట్రల్గానే ఉంటూ నాకు తెలిసినంతలో, నాకు ఉన్నంత నాలెడ్జ్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. కానీ అన్నిటికంటే ముందు ప్రతి ఒక్కరికి చేయాల్సింది ఏంటంటే మీ అతి అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకోండి. నాకు కన్నొప్పి, కాలు నొప్పి, ఆఫీస్ ఉందని వెళ్ళడం మానేయకండి. శుక్రవారమే ఒకరోజు సెలవు పెడితే నష్టపోయేది ఏం లేదు. ఒక్కరోజు మీరు సెలవు పెడితే, కోర్స్ మీకు సెలవు ఉన్నా లేకపోయినా, వర్షకేసే సెలవు లేదు అనుకుందాం, సెలవు పెట్టినా సరే మీ జీవితానికి సెటిల్మెంట్ దొరికే రోజు రేపు. మీరు ఒక్కరోజు ఓటు వేస్తే మీ జీవితానికి సెటిల్మెంట్ దొరుకుతుంది రేపు. సో
భారతీయ ఓటర్లారా గుర్తుంచుకోండి. ఒక్కరోజు సెలవు పెట్టుకొని మీరు ఓటు హక్కు వినియోగించుకుంటే మీకు లైఫ్ టైమ్ సెటిల్మెంట్, అదేదో సినిమాలో చెప్పినట్టు లైఫ్ టైమ్ సెటిల్మెంట్ దొరుకుతుంది. మీరేం ఖర్చు పెట్ట అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టవసరం లేదు. దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్కి వెళ్ళడం, మీ నియోజకవర్గం పోలింగ్ బూత్కి వెళ్ళడం, ఓటు వేసి రావడం. దయచేసి నోటాకైతే వేయకండి. ఎందుకంటే మనకు క్యాండిడేట్స్ ఖచ్చితంగా మంచోళ్ళు ఎవరో ఒకరు ఉన్నారు. ఒక పార్టీ వాళ్ళకి అది మీకు రానున్న వీడియోలో తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ క్యాండిడేట్కి ఓటు వేసే మీరు రావాలి. దయచేసి మీ యొక్క అమూల్యమైన ఓటుని వినియోగించుకోండి. ముసలమ్మలు, ఐసీయూలో అడ్మిట్ అయిన వాళ్ళు, సెలైన్ బాటిల్ ఉండి చేతికి ఇంజెక్షన్ ఉన్న వాళ్ళు కూడా వెళ్తున్నారు, మనం చూస్తాం. అంగవికలాంగులు కూడా వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు మండు టెండలో వెళ్తున్నారు. సో అన్ని చేతులు జవసత్వాలు పని చేసి ఓటు వేయలేని వాళ్ళు నా దృష్టిలో అయితే జీవోత్సవం, చచ్చిపోయిన వాళ్ళతో సమానం. దే బెటర్ డై. యు ఓట్ ఆర్ యు డై అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ఎ వ్యాలిడ్ రీజన్. మీరు ఐసీయూలో ఉండి కాళ్ళు కదపలేని స్థితిలో ఉంటే తప్ప, ఒకవేళ మీకు అలాంటి మెడికల్ కండిషన్ ఉంటే పోలింగ్ ఆఫీసర్, పోలింగ్ బూత్ ఏజెంట్స్ దగ్గర మీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు లోపల తీసుకెళ్ళాక మనం క్యూలో నించోకుండా. సో దయచేసి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు హక్కు లేని వారికి ఓటు హక్కు వినియోగించుకోలేని వారు ప్రభుత్వాన్ని ఎటువంటి పరంగా నిందించడానికి వీలు లేదు. కనీసం మీలో మీరు కూడా అసహనం వ్యక్తం చేయడానికి వీలు లేదు. మీరు అనర్హులు, కంప్లీట్గా మీరు అనర్హులు. చెప్పాను కదా, జీవోత్సవం. ఓటు వేయని వాళ్ళు జీవోత్సవం, చచ్చిపోయిన శవంతో సమానం. ఇంకా అందులో క్వశ్చన్ మార్క్స్ ఏమీ లేవు. దయచేసి ఓటు హక్కు వినియోగించుకోండి. అయితే ఇప్పుడు నేను ఎలక్షన్ సిరీస్ ఏ రాష్ట్రానికి ఎప్పుడెప్పుడు జరగబోతుంది అవన్నీ చెప్పే ముందు ఫేసెస్ ఎన్ని ఉన్నాయి, ఏ ఫేజ్లో ఎన్ని జరగబోతున్నాయి అని నేను రానున్న వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ ఫేజ్ రేపు ఎవరితో జరగబోతున్న ఎన్నికలు, అది మాత్రమే నేను డీల్ చేస్తాను. దయచేసి రేపు జరగబోయే ఎన్నికలకి వెళ్ళి ఓటు వేయండి. ఫీల్ అయితే భారతదేశంలో మీ నియోజకవర్గంలో ఉంటే కాలు నొప్పి కన్ను నొప్పి అని యథాసాకులు చెప్పకుండా అందరూ వెళ్ళి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. ఒకవేళ మీ నియోజకవర్గం కాకపోయినా మీ బంధువులు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకి ఓటు హక్కు యొక్క ఆవశ్యకతను తెలియజేయండి. దాని యొక్క నెసెసిటీని చెప్పి వాళ్ళని స్ట్రెంథెన్ చేయండి. మానసికంగా వాళ్ళని ఎదిగించి వాళ్ళని వెళ్ళేలా చేయండి. ఓటు హక్కు వినియోగించుకునేలా చేయండి. ఓటు వేసి మళ్ళీ నాకు చెప్పురా అని మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి. దయచేసి ఓటు అయితే వినియోగించుకోండి. ఓటు వేయలేనలు జీవశవం, చచ్చిపోయిన శవంతో సమానం. సింపుల్. ఓకే, థ్యాంక్ యూ. అయితే యావత్ భారతదేశానికి 7 విడతల్లో లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అందులో 3-4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి, ఇంక్లూడింగ్ నా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇప్పుడు ఫేజ్ 1 నుంచి ఫేజ్ 7 ఎలక్షన్స్. సో పరిశీలిస్తే మనం ఫేజ్ 1 19 ఏప్రిల్ 2024 102 ఎంపీ స్థానాలకి 21 రాష్ట్రాల్లో జరుగుతుంది. ఫేజ్ 2 26 ఏప్రిల్, అంటే ఎగ్జాక్ట్గా వారం రోజుల తర్వాత 89 ఎంపీ స్థానాలకి 13 రాష్ట్రాల్లో జరగబోతుంది. ఫేజ్ 3 మళ్ళీ వారం తర్వాత 7 మే 94 ఎంపీ స్థానాలకి 12 రాష్ట్రాల్లో జరగబోతుంది. ఫేజ్ 4 అక్కడి నుంచి 6 రోజులు వ్యవధిలో 13 మే నాడు 96 రాష్ట్రాల్లో జరగబోతుంది. 96 ఎంపీ స్థానాలకి 10 రాష్ట్రాల్లో. ఈ 10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకే ఒక ఫేజ్లో కంప్లీట్ అయిపోతుంది. ఫేజ్ 5 అక్కడి నుంచి 6 రోజుల్లో 20 మే తారీఖు నాడు 49 ఎంపీ స్థానాలకి 8 రాష్ట్రాల్లో. అక్కడి నుంచి 5 రోజులు ఫేజ్ 6 25 మే 57 ఎంపీ స్థానాలకి 7 రాష్ట్రాల్లో. చివరిదైన ఫేజ్ 7లో జూన్ 1 అక్కడి నుంచి 6 రోజుల తర్వాత 57 ఎంపీ స్థానాలకి 8 స్టేట్స్లో జరగబోతుంది. ఇది ఓన్లీ ఎంపీ స్థానాల లెక్క మాత్రమే. 543 ఎంపీ స్థానాలకు మాత్రమే ఈ జరగబోయే ఎన్నికల షెడ్యూల్ ఇవి. కౌంటింగ్ మనం చెప్పాం కదా, January 4 నాడు కౌంటింగ్ ఉంది. అయితే స్టేట్ ఎలక్షన్స్ చెప్పాను కదా, 4-5 రాష్ట్రాలు ఉన్నాయి ఎంపీ స్థానాలు కాకుండా ఎమ్మెల్యే స్థానాలకు కూడా అని. అవేంటంటే ఆంధ్రప్రదేశ్ నాడు కౌంటింగ్ 4 జూన్ నాడు, అరుణాచల్ ప్రదేశ్కి కౌంటింగ్ 2 జూను, ఒడిశాకి 4 జూను, సిక్కింకి 2 జూను. అంటే ఈ 4 రాష్ట్రాల్లో మాత్రమే స్టేట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో బై ఎలక్షన్స్ 26 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్లో జరగబోతున్నాయి. ఇప్పుడు దాని గురించి మనం ఏమీ చర్చించట్లేదు. బై ఎలక్షన్స్ అంటే మధ్యలో ఎవరైనా, ఇప్పుడు తెలంగాణలో మన ఒక లేడీ ఎమ్మెల్యే చనిపోయింది అన్ఫార్చునేట్లీ కార్ యాక్సిడెంట్లో. సో ఇలాంటి చిన్న ఏమైనా ఉంటే వాటిని మాత్రం బై ఎలక్షన్స్ అంటాం మనం. సో అవి కొన్ని స్థానాల్లో జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని స్థానాలకి 175కి జరగబోతుంది ఎలక్షన్స్. సో ఇది ప్రస్తుతం ఉన్న రిపోర్ట్లు. అయితే ఇప్పుడు రేపు జరగబోతున్న రాష్ట్రాలు ఏంటి, ఏ వేటిలో జరగబోతున్నాయి అనేది ఒక్కసారి మనం పరిశీలిద్దాం.
సో రేపు జరగబోతుంది మొదటి విడత ఎన్నికలు. 102 ఎంపీ స్థానాలకి 21 రాష్ట్రాల్లో. వీటిలో అరుణాచల్ ప్రదేశ్ 2, మేఘాలయ 2, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, లక్షద్వీప్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి ఒక్కొక్క ఎంపీ స్థానాలకి, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ 2 స్థానాలు, ఉత్తరాఖండ్ 5 స్థానాలు. అయితే ఇవి రేపు జరగబోయే ఎంపీ స్థానాలు. అండ్ 21 స్టేట్లకి రేపు జరగబోతుంది. అందులో అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర, యూపీ, వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ కూడా ఉన్నాయి. అయితే ఈ మొదటి 10 చెప్పాను కదండి, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, తమిళనాడు, ఉత్తరాఖండ్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీపాలు, పుదుచ్చేరి, వీటికి మాత్రం ఒకే ఒక ఫేజ్లో, అంటే రేపు జరగబోయే ఫేజ్లోనే మొత్తం అయిపోతుంది. ఈ మిగిలిన 11 స్టేట్స్, యూనియన్ టెరిటరీస్కి మాత్రం కొన్ని విడతలు, అంటే ఈ ఒక్క విడతలోనే కాదు, ఇంకా మిగిలిన కొన్ని విడతల్లో కూడా జరగబోతుంది. అయితే నా మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా రేపు జరగబోయే ఎన్నికల్లో. నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు, ఏ ఎంపీ స్థానంలో ఎవరు గెలుచుకున్నారు ఏంటి అనే సంగతి చూస్తే. నేను బాగా ఫాలో అవుతుంది మాత్రం ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు తెలుస్తుంది నాకు ఇష్టమైన క్యాండిడేట్ ఎవరో. అక్కడ మన తమిళనాడు నుంచి, అఫ్కోర్స్ తమిళనాడులో 39 ఎంపీ స్థానాలు ఉంటే 23 స్థానాలకి కంప్లీట్గా కమలం పార్టీ, బీజేపీ, భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతుంది. ఇప్పుడు మనకు తెలుసు, అందులో మనకి బాగా సుపరిచితులైన వాళ్ళు ముగ్గురు. ఒకరు మన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసాయి సౌందరరాజన్ గారు, ఆవిడ చెన్నై సౌత్ నుంచి. మనందరి ఫేవరెట్ కె అన్నామలై, కోయంబత్తూరు, బీజేపీ స్టేట్ లీడర్, బీజేపీ ప్రెసిడెంట్ ఆయన. తర్వాత రాధికా శరత్ కుమార్, మన అభిమాన్ నటి, అలనాటి అభిమాన్ నటి, ఇప్పుడు కూడా ఆవిడ సింబల్ చేస్తున్నారు. రాధికా శరత్ కుమార్ ఆవిడ విరుదునగర్ నుంచి పోటీ చేయబోతుంది. 23 స్థానాలకు గాను ఈ 3 మనకు తెలిసిన వ్యక్తులు, బాగా సుపరిచితులైన వ్యక్తులు మనకి. అయితే రేపు 23 స్థానాలకి చేస్తుంది. 16 స్థానాలకి ఎన్డీఏలో ఉన్న కూటమి మిగిలిన పార్టీలు, కొంతమంది వేరే జెండాతో ఉన్నా కూడా బీజేపీ కమలం గుర్తుపైన పోటీ చేసిన వాళ్ళు కొంతమంది రేపు. ఆ 16 మందిలో కొంతమంది, ఆ 16 మందిలో వాళ్ళ సొంత గుర్తు మీదే పోటీ చేస్తున్నారు, కానీ బీజేపీ మద్దతు ఇస్తుంది అక్కడ. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాగైతే కూటమి ఉన్నదో అలాగే అక్కడ తమిళనాడులో కూడా కూటమి ఉన్నది. సో 39 స్థానాలకు గాను 23 కంప్లీట్గా బీజేపీ పోటీ చేస్తుంది, 16 ఎన్డీఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇది రేపు జరగబోయే ఎలక్షన్స్ సరళి. రేపు జరగబోతున్న ఎలక్షన్స్ యొక్క షెడ్యూలు, ఎంతమంది ఎన్ని ఎంపీ స్థానాలు ఏంటని. ఇప్పుడు ఈ కొన్ని సంవత్సరాలుగా తమిళనాడులో జరుగుతున్న పరిణామాల గురించి నేను మీతో నా భావాలు, ఆగ్రహ ఆవేశాలు, ఆలోచనలు పంచుకోబోతున్నాను. అన్నామలై గారు, కుప్పుస్వామి అన్నామలై గారు, ద మోస్ట్ సార్ట్ అవుట్ పొలిటీషియన్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. అందుకే ఆయన అతి చిన్న వయసులోనే బీజేపీ ప్రెసిడెంట్గా నియమించింది. కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు ఆయన. డీసీపీ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా బెంగళూరులో పనిచేశారు. ఉడిపి దగ్గర కూడా పనిచేశారనే వార్తలు ఉన్నాయి. ఆయన అతి చిన్న వయసులోనే ఆల్మోస్ట్ 35 ఏళ్ళకే 36 ఏళ్ళకో ఐపీఎస్ సర్వీస్ని వదిలేసి వచ్చారు అంటే మనం అర్థం చేసుకోవాలి. మంచి లైఫ్, సంఘంలో మంచి గౌరవం, అన్ని పరపతి అన్నీ వదిలేసుకొని ఈ నీచ రాజకీయాలని కడిగి క్లీన్ చేయాలి, కులి రాజకీయాలు కంపు క్లీన్ చేయాలని వచ్చారు ఆయన. దయచేసి మీ మద్దతు ఆయన ఖచ్చితంగా తెలపండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాం అన్న బాస్టర్డ్ ఈ వెధవలు ఉన్నారు కదా, స్టాలిన్, ఈ కిలో కందిపప్పుకి కేజీ బియ్యానికి మతం మార్చుకున్న ఎదవలందరినీ కూడా మనం బహిష్కరించాలి. అలా బహిష్కరించాలంటే దానికి సరైన మొగుడు, సరైన దారి కుప్పుస్వామి అన్నామలై. ఆయన అఖండ మెజార్టీతో గెలవాలి. టెంపుల్ సిటీ అంటారు తమిళనాడుని, మదురైని. అండ్ తమిళనాడు మొత్తం మీద ఉన్న గుళ్ళు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవు అంటారు. టెంపుల్ స్టేట్ నన్ను అడిగితే, ఇంకా చెప్పాలంటే భారతదేశానికి అసలు టెంపుల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి దాన్ని. అలాంటి స్టేట్లో ఎందుకు బీజేపీ ఎన్నాళ్ళు, అసలు గతసారి ఒక్క సీటు కూడా ఎందుకు రాలేదో కూడా తెలియదు. గతసారి పోటీ చేసిన 5 స్థానాలు, మరీ దారుణంగా. ఇప్పుడు నయం ఇంకా 23 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. వచ్చేసరి సొంతంగా 39 స్థానాలకే పోటీ చేసి గెలుస్తారని ఆశిస్తున్నాను 2029లో. అయితే ప్రస్తుతం గురించి మాట్లాడితే ఆయన ఖచ్చితంగా మన మద్దతు ఉండాలి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేయండి, ఓటు వేసారైతే కొనుక్కోండి. అన్నామలైకి బీజేపీ కంటే ఎవరున్నా సరే కళ్ళు మూసుకొని మోదీ ముఖం గురించి ఆలోచించి, మోదీ ముఖం పట్టించుకొని ఆయన ఫేస్తోనే కమలం పార్టీకి కళ్ళు మూసుకొని ఓటేయండి. గుర్తులు కూడా చాలా గుర్తులు తేడాగా వస్తాయి. కమలంలాగా ఇంకొక చామంతి పువ్వు పెట్టుకుని, మందరం పువ్వు పెట్టుకొని వస్తారు. క్లియర్గా ఆలోచించండి. కమలం గుర్తు. మీ ఎన్నికల అభ్యర్థిని గుర్తుంచుకోండి, బీజేపీ అభ్యర్థిని గుర్తుంచుకోండి. 23 ఎంపీ స్థానాల్లో, ఆ మిగిలిన స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు గుర్తుంచుకోండి.
ఇంకొన్ని స్థానాల్లో అయితే వేరే పార్టీకి చెందిన వాళ్ళే కానీ బీజేపీ గుర్తు మీద పోటీ చేస్తున్నారు వాళ్ళు. సో, ఇలా చాలా ఉంటాయి. దయచేసి ఇంట్లో స్టడీ చేసి గుర్తుంచుకొని, లేదంటే వీలైతే చేతి మీద రాసుకొని, ఏ పార్టీకి అభ్యర్థికి వేయాలో, ఏ గుర్తో రాసుకొని వెళ్ళి దయచేసి బీజేపీ అభ్యర్థికి, బీజేపీ కూటమి అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయండి. ఇది కనీసం హిందువులైనా చేయాలి. హిందువుల నుంచి ఒక్క ఓటు కూడా అన్నామలైకి గానీ, బీజేపీకి గానీ దాటి వెళ్ళకూడదు. హిందువులకి ఏమాత్రం సిగ్గు, శరం ఉంటే, హిందూ పుట్టుక పుడితే, హిందువులకే పుట్టుంటే, హిందూ కుటుంబంలోనే పుట్టుంటే, హిందువులు ప్రతి ఒక్కళ్ళు దీనికి అఫ్‌కోర్స్ అక్కడ తమిళంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి తమిళనాడులో. నేను తెలుగులో చెప్తే ఏ లాభం? బట్ స్టిల్ దయచేసి అవేర్‌నెస్ అయితే స్ప్రెడ్ చేయండి. అన్నామలై అండ్ టీమ్ బీజేపీలో పోటీసులు అందరినీ గెలిపించండి. చేస్తే ఈ పిచ్చి పిచ్చి వాగే వాళ్ళందరినీ కట్టడి చేయొచ్చు. మన గుళ్ళని ఆక్రమించుకున్న రాళ్ళు. పెరియార్ ఒక యాదవ్ చచ్చిపోయాడు. ఆడి విగ్రహాలు ఉన్నాయంట ప్రతి గుడి ముందు కూడా వార్తలు వింటుంటే. సో, ఇలాంటి భ్రష్టు రాజకీయాల్ని, భ్రష్టు పద్ధతులు అన్నీ మనం చరమగీతం పట్టాలి. తర్వాత విజయ్ గాడు వచ్చేస్తాడు సినిమా యాక్టర్. ఆడింకో పెద్ద దరిద్రుడు. ఆడింకో మతం మార్చుకునే వ్యక్తి. ఆడికెందుకు సినిమాలు చేసుకుని నోరు మూసుకొని కదా వాడు వస్తున్నాడు. అప్పటికల్లా బీజేపీ కంప్లీట్‌గా ఎస్టాబ్లిష్ అయిపోయి ఇంక వేరే వాళ్ళకి స్థానం లేకుండా బీజేపీ మాత్రమే గెలవేలా మనం స్వార్థరహితంగా, స్వార్థపూరితంగా కూడా మనం పనిచేయాలి. స్వార్థంతో పనిచేయాలి. స్వార్థపూరితంగా అంటే ఈ దేశం నీతి ఇంకెవరికి అడుగుపెట్టకూడదు. ఇంకెవరు ఇక్కడ మలగకూడదు. ఓన్లీ బీజేపీ వాళ్ళు మాత్రమే ఉండాలి. ఐ రిపీట్, సనాతన ధర్మం పాటించే వాళ్ళే ఉండాలి. మంచిని కోరుకునే వాళ్ళు మాత్రమే ఉండాలి అనే వాళ్ళకి మాత్రమే ఓటు వేసి ఇప్పుడు గెలిపించేలాగా మనం ప్రయత్నం చేయాలి. పక్కన ముస్లిం సోదరులకి, సోదరీమణులకు కూడా చెప్పండి. బీజేపీ ముస్లింలకు ఎంత మంచి చేసింది, ఏ మంచి చేసింది అవన్నీ కూడా దయచేసి వాళ్ళకి చెప్పండి. ట్రిపుల్ తలాక్ లాంటి ఒక భయంకరమైన దిక్కుమాలిన చట్టాలన్నీ వాళ్ళు తీసేశారు బీజేపీ వాళ్ళు. సో, ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళని అవేర్‌నెస్ క్రియేట్ చేసే బాధ్యత మీదే. దయచేసి దీన్ని ఫాలో అవ్వండి. అందరికీ తెలియజెప్పండి. తెలియలేని వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అవేర్‌నెస్ క్రియేట్ చేయండి. బీజేపీ మాత్రమే దిక్కు. భారతదేశం నిలవాలంటే బీజేపీ మాత్రమే దిక్కు. అదొక్కటి బుర్రలో పెట్టుకొని రేపు వ్యవహరించండి. పోలింగ్ పర్సెంటేజ్‌ని దయచేసి పెంచేలా చూడండి. చదువుకున్న వెధవలు కూడా ఓట్లు వేయట్లేదు. మరి డాక్టర్లు, ఇంజినీర్లు చాలామంది ఉంటారు. చదువుకోలేని వెధవలు, చదువుకున్న వెధవలు చాలామంది ఓట్లు వేయరు. ఆళ్ళకి మాత్రం గవర్నమెంట్ వచ్చే బెనిఫిట్స్ అన్నీ కావాలి. గవర్నమెంట్‌ని తప్పు పట్టేది ఈ ఎదవలే. ఓట్లు వేసేవాళ్ళు కామ్‌గానే ఉంటారు నాలాగా. మిగిలిన వాళ్ళు రెచ్చిపోతారు. దయచేసి ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఆలోచించండి. ఏ ఎలక్షన్స్‌కైనా నువ్వు ఏ పార్టీకి వేస్తావు అనేది రెండో విషయం. మొదటి విషయం ఏంటంటే ఓటైతే వేయండి. ఇంటి నుంచి బయటికి వెళ్ళండి. ఓటు హక్కు వినియోగించుకోండి. ఎండగా ఉందనో, లేదా పిల్లలతో ఏదో పని ఉందనో, ఆఫీస్ ఉందనో, ఇంకో పని ఉందో, వేరే ఊరు వెళ్తున్నానో మీ ప్రయాణాలన్నీ పోస్ట్‌పోన్ చేసుకోండి. ముందో వెనకో పెట్టుకోండి. ఆ రోజు మాత్రం మీ ఊర్లోనే ఉండేలా చూసుకోండి. ఓటు హక్కు మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోండి. లైఫ్ టైమ్ సెటిల్మెంట్. మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఓటు హక్కు వేయండి. డబ్బులు అంతమంది దగ్గర తీసుకుంటారో తీసుకోండి. దానికి నేను కామెంట్ చేయడానికి లేదు. కానీ ఓటు ఎవరికి వేయాలో మాత్రం ఏదో తెలుసుకోండి. బుర్ర పెట్టి ఆలోచించండి. మనసుతో కాదు, బుర్రతో ఆలోచించండి. మనసు పుష్ చేసే ఎమోషన్స్‌లో పడిపోకండి. ట్రాప్‌లో పడిపోకండి. దయచేసి ఓటు హక్కుని వినియోగించుకోమని నా అభ్యర్థన. దయచేసి ఒక భారతీయుడిగా నేను చెప్తున్నాను. దయచేసి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. ప్లీజ్ ఓట్ ఆర్ డై. ఓటు వేయలేకపోతే చచ్చిపోండి. అంతే. నష్టం ఏమీ లేదు మీ వల్ల. దేశానికి వచ్చే లాభం ఏమీ లేదు మీ వల్ల. ఓటు వేయకపోతే నష్టం వస్తది. బ్రతికుంటే మీ వల్ల లాభమే లేదు ఓటు వేయకపోతే. దయచేసి ఓటు వేయండి. ఓటు హక్కు వినియోగించుకోండి. అప్పుడే మీకు ఎవరైనా మాట్లాడే హక్కు ఉంటది. మీరు ఓటు హక్కు వేయలేకపోతే ఈరోజు ప్రపంచం ఇంకొక రకంగా ఉండేది. వేసి ఉండుంటే ప్రపంచం ఇంకో రకంగా ఉండేది. వేయలేకపోవడం వల్ల ఇంత దారుణంగా పరిస్థితి ఉంది. ఆ పోలింగ్ స్టైల్‌ని పెంచండి. మీకు ఇంట్లో ఏంటి రాజకీయాలు ఉంటాయి. ఇంట్లో ఓటు హక్కు. 5 సంవత్సరాలకు ఒక్కసారి మీరు ఒక గంట, 2 గంటలు, 3 గంటలు కనీసం వెచ్చించలేరా? మీ బిడ్డల భవిష్యత్తు కోసం పెట్టలేరా? కనీసం ఆ మాత్రం బుర్ర లేదా? రోడ్లు బాగోవు. హాస్పిటల్స్ బాగోవు. ఇంట్లో వేడి బయట వేడి ఎందుకుంటుంది? పొల్యూషన్ పెరిగిపోయి. మీరు సరైన నాయకుడిని ఎంచుకోలేకపోవడం వల్లే కదా పొల్యూషన్ వస్తుంది. కరెంటు కోతలు, నీరు సరిగ్గా ఉండకే కదా! నీటి కొలలు ఉండకే కదా! వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ నిర్మించలేనందుకే కదా! చెరువులు పూడ్చేసి అపార్ట్మెంట్లు కట్టలేనందుకే కదా! మద్రాసులో అదే కదా జరిగింది. 3, 4 ఏళ్ళ పైన క్రితం. అందరు సినిమా స్టార్లు ఇంట్లో కూడా వాటర్ వచ్చేసి ఎన్ని కోట్లున్నా ఏం చేయలేని స్థితిలో కదా వెళ్ళిపోయారు. ఇలాంటివి పెద్ద పెద్ద విషయాలు ఏం కాదివి. ఇలాంటి చాలా చాలా చిన్న విషయాలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. దీని మీద పుస్తకాలు చదవవసరం లేదు. కనీసం బుర్ర ఇంగిత జ్ఞానం ఉంటే తెలిసే విషయం కాదు. గతుకుల రోడ్డు ఉన్నది. హాస్పిటల్‌కి అయితే డబ్బులు తీసుకుంటున్నారు. లంచాలు అడిగితే నాకు పని అవ్వట్లేదు.
ఇలాంటి చాలా సమస్యలున్నాయి. ఒకటో, రెండో కాదు కదా మర్చిపోవడానికి. మీ జీవితాన్ని ఛిద్రం చేసేసే సమస్యల్ని మీరెందుకు గ్రహించలేకపోతున్నారు? మీ జీవితాన్ని ఛిద్రం చేసే సమస్యల్ని మీరెందుకు గ్రహించలేకపోతున్నారు? దానికి కారణం మీరే కదా! ఏ జగనో, ఏ చంద్రబాబో ఇంకెవడో కాదు కదా! ఏ రాహుల్ గాంధీయో, ఏ స్టాలినో, ఏ పెరియారో, ఏ పినరాయి విజయనో, లేదా ఇంక కాంగ్రెస్ యాదవ్‌లో, ఏ రేవంత్ రెడ్డో, ఏ కేసీఆర్ గాడో కాదు కదా! వాళ్ళని ఎన్నుకున్నది మీరే కదా! దొంగ ఓట్లను ఎన్నేనేస్తారు? అన్ని లక్షలు, లక్షలు దొంగ ఓట్లు ఏసేయలేరు కదా! ఆ మెజారిటీ ఇవన్నీ దొంగ ఓట్లు అవ్వచ్చు. మిగిలిన ఓట్లు వేసినవన్నీ ఆహ్, మీలాంటోళ్ళే కదా వేసేవి ఓట్లు. ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇంత పెద్ద సమస్యలు, ఇంత చిన్న విషయాలు, ఇవి పెద్ద సమస్యలు. కానీ చాలా చిన్న విషయాలు. ఎందుకు మీ మీ బుర్రలు తట్టట్లేదు? ఎందుకు చచ్చిపోయి ఉన్నారు మీరు? బుర్రలో ఆలోచించండి. బుర్రపెట్టి ఆలోచించండి. హిందూ రాష్ట్రం ఇప్పుడు మనం మైనారిటీలో పడిపోతున్నాము. తీవ్రవాద మతస్థులు ఎక్కువైపోయారు. తల్లి, చెల్లిని అందరిని చంపేస్తున్నారు. ఇంటికెళ్ళి బయటకి వస్తారో లేదో ఉండే పరిస్థితి లేదు. బయట కల్తీ ఆహారం, కల్తీ వ్యాపారం, కల్తీ పెట్రోల్, కల్తీ నూనె, ఉప్పు, పప్పు అన్నీ కల్తీ అయిపోయింది. మొత్తం అంతా కల్తీ, కల్తీ అయిపోయింది కదా! దేన్ని నమ్మడానికి వీల్లేదు. సెల్ ఫోన్‌లో సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేసుకోవడం కూడా వీల్లేదు. ఒక స్టేటస్‌లో ఏం పెట్టుకోవడం కూడా వీల్లేదు. మీరు కంప్యూటర్‌లో ఏమి టైప్ చేస్తున్నా మీకు అంతా బయట ప్రైవసీ లేకుండా జీవితం అయిపోతుంది కదా! ఎందుకు తెలుసుకోలేకపోతారు జనం అనేది నాకు అర్థం కాని ప్రశ్న. దయచేసి బుర్ర పెట్టి ఆలోచించండి. ఓటు హక్కు వినియోగించుకోండి. ఎవరికి వేస్తారో అనేది మీ కర్మ. మీ ఇంగిత జ్ఞానం, మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. దయచేసి ఎవరికి వేసినా గానీ ఓటు హక్కు అయితే వినియోగించుకోండి. పోలింగ్ పర్సెంటేజ్ పెంచండి. పల్లెటూరులో 65, 70% పెరుగుతున్నాయి. కానీ సిటీస్‌లో ఎందుకు పెరగట్లేదు? మీకు అన్ని ఫెసిలిటీస్ సిటీస్‌లోనే కదా ఉంటాయి. ఏసీ కార్‌లో ఎళ్ళొచ్చు. మీకు బైక్‌లు ఉంటాయి. ఇంకా పల్లెటూరులో అయితే నడవడానికి రోడ్లు కూడా ఉండవు సరిగ్గాను. కుక్కల బెడద ఉంటది. ఎళ్ళడానికి భయమేస్తది. మరి అలాంటప్పుడు మీరు సిటీలో ఉన్నోళ్ళు ఎందుకు వినియోగించుకోవట్లేదు? విద్యార్థులు అందరూ సినిమాలకెళ్తారే గంటల గంటల తరబడి లైన్‌లో నించొని ఓటు హక్కు వినియోగించుకోలేరా? అది మీ భవిష్యత్తే కదా! రేపు మీరు వచ్చి ఎంత చదివేసినా ఏంటి లాభం? బయటకొచ్చాక ఉద్యోగాలు ఎవరిస్తారు మీకు ఫస్ట్ ర్యాంకర్ అయితే? దాని మించి మీరు ఆలోచించాలి కదా! 3, 4 గంటలు మాట్లాడుకోండి. ఫేస్‌బుక్, వాట్సాప్, అమ్మాయిలు, డ్రగ్స్, సినిమాలు, క్రికెట్లు ఇవే కాదు. టెక్నాలజీ, సెల్ ఫోన్స్ ఇవే కాదు ఎప్పుడూను. ఇన్‌స్టాగ్రామ్‌లు, రీల్స్ పిచ్చోలైపోయి కొట్టుకోవడం ఇవే కాదు. ఇదే మెయిన్. ఓటింగే మెయిన్. 5 సంవత్సరాలకోసారే కదా ఆలోచించమంటుంది. జీవితాంతం రోజంతా మీరు బుర్ర పెట్టాల్సిన అవసరం లేదు. మీరు 5 సంవత్సరాల్లో ఒక్కసారి ఆలోచించి ఓటేస్తే కనీసం ఎలక్షన్స్‌కెళ్ళి పోలింగ్ బూత్‌కెళ్ళి 5 నిమిషాల ముందేనా మీ లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్. ఆ వచ్చే 5 సంవత్సరాలే కాదు. 50 ఏళ్ళు, 100 ఏళ్ళు భవిష్యత్తు నిర్ధారణ అయిపోతుంది కదా! మీ ఒక్క ఓటు వల్ల. దయచేసి అది ఆలోచించండి. ఎందుకని మీరు చేయలేకపోతున్నారు? దయచేసి ఆలోచించండి. అట్‌లీస్ట్ చదువుకున్న విద్యార్థులు గాని, చదువుకున్న అక్షరాస్యులు మెయిన్‌గా అక్షరాస్యులతోనే మూర్ఖత్వం ఎక్కువైపోతుంది వాళ్ళలోనే. ఎందుకు పోయారో అర్థం కాదు. దయచేసి, దయచేసి ఒకసారి భారతీయుడిగా నేను కోరుకుంటున్నాను. ఒక హ్యూమన్ బీయింగ్‌గా యాస్ ఎ ఫెలో హ్యూమన్ బీయింగ్. ప్లీజ్ ఓటు హక్కు వినియోగించుకోండి. మీరు ఎవరికి వేస్తారో, ఎవరికి ఎయ్యరో అనేది నాకు తర్వాత విషయం సెకండరీ విషయం. అది వేరే డిస్కషన్. ఓటు హక్కు అయితే వినియోగించుకోండి. ప్లీజ్.